ప్రధాని ప్రారంభించబోతున్నారు. ఇక దీని వ్యయం 2360.54 కోట్లుగా ఉంది. ఇక జాతీయ రహదారులకు సంబంధించి కూడా జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా గుడ్బెల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు పనులు చేపట్టనున్నారు. ఈ పనుల విలువ ఏకంగా 3175 కోట్లుగా ఉంది. ఇక వరంగల్లోని పిఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు 1695.54 కోట్లు కేటాయించారు. ఇక హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ పిఓఎల్కు 611 కోట్లు కేటాయించారు. ఇక 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుకు కూడా 1243 కోట్లు కేటాయించింది కేంద్ర సర్కార్. 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైన్కు 292 కోట్లు కేటాయించారు. సో మొత్తంగా తెలంగాణకు వరాల జల్లు కురిపిస్తున్నాం, తెలంగాణపై మాకు ఎక్కడా ఎటువంటి వివక్ష లేదు అనే రీతిలో అన్ని ప్రాంతాలకు పనికి వచ్చేలా అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో ఇక ప్రధానికి స్వాగతం పలికేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అడుగడుగునా ప్రధానికి అద్భుతమైన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక బేగంపేట విమానాశ్రయం నుంచి సాయి సింధు ఆసుపత్రి పెరేడ్ గ్రౌండ్స్లో కూడా ప్రత్యేక లైనప్ అయితే కమలదళం ఏర్పాటు చేస్తోంది. రైట్, ఇక ప్రధాని పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తంగా భారతదేశ ప్రధాని పర్యటన కొనసాగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరోవైపు రాజకీయంగా దీన్ని చాలా కీలక పర్యటనగా కూడా చెప్తూ ఉన్నారు. సో తెలంగాణలో ఇప్పుడు ఒక రాజకీయ అటెన్షన్ అనేది నెలకొంది. ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు, ఏ విధమైన ప్రసంగం ఉండబోతుంది తెలంగాణ రాజకీయాలకు సంబంధించి, సో ప్రధాని మాట్లాడిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, సో పూర్తిగా అంటే పశ్చిమ బెంగాల్ని ఏ విధంగా అయితే కైవసం చేసుకున్నారో ఇక మా తదుపరి లక్ష్యం తదుపరి టార్గెట్ తెలంగాణ అంటూ ప్రకటించి మరీ మొదటి సభ ప్రధానితోనే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎలా చూడాలి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, రాజకీయ వ్యూహం మరోవైపు? ఇప్పటికే ప్రధాని మోదీ తెలంగాణకు చేరుకున్నారు. మరి కాసేపట్లో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ కు చేరుకున్నారు. అయితే ఈ సభ ఉద్దేశించి మోదీ ఏం మాట్లాడతారనేది కూడా కొంత ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాంలో విజయం తర్వాత కూడా బీజేపీ చాలా ఫుల్ జోష్ లో ఉంది. అయితే నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ గా కూడా ఇక్కడ బీజేపీ పావులు కదుపుతుందనేటువంటి సంకేతాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు కూడా ప్రధాని మోదీ సభ కూడా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ లో తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా కూడా ఇప్పటికే బీజేపీ పావులు కదుపుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ గత 50 ఏళ్ల చరిత్రలో కూడా పశ్చిమ బెంగాల్లో కూడా 15 ఏళ్లు తృణమూల్ కాంగ్రెస్, అదేవిధంగా 35 ఏళ్లు వామపక్ష పార్టీలు అయితే పాలించడం జరిగింది. కానీ పశ్చిమ బెంగాల్లో ఎక్కడ కూడా బీజేపీ ఉనికి లేదు. అదేవిధంగా బీజేపీ అక్కడ ఉన్నటువంటి పార్టీలు మొత్తం కూడా బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో తొలిసారి బీజేపీ చరిత్ర సృష్టించింది. ఉనికి లేని చోట పాగా వేసింది. కానీ అదే పశ్చిమ బెంగాల్లో ఏదైతే ప్రయోగం ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ అదే ప్రయోగం చేయాలని కూడా చూస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఈ సభ సాక్షిగా బీజేపీ క్యాడర్ కు ఎటువంటి సంకేతాలు పంపుతారనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారే పరిస్థితి అయితే ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు మతపరమైన అంశాలు కావచ్చు, ఇటు సనాతన ధర్మం కావచ్చు, అదేవిధంగా హిందూ వాదం ఎత్తుకోవడంతో పాటు ఈ ముఖ్యంగా అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి సంకల్పంతో బీజేపీ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏమంటే పెన్షన్ విధానం కావచ్చు, అదేవిధంగా ఇటు సన్నబియ్యం పేద మధ్యతరగతి ప్రజలకు ఇచ్చినటువంటి సన్నబియ్యం సంబంధించి కూడా ఈ కొన్ని క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అంటే పెన్షన్ అందిస్తున్నటువంటి ఆ నిధుల్లో కూడా బీజేపీ ఎంత నిధులు పోతున్నాయి, అదేవిధంగా సన్నబియ్యం సంబంధించి కూడా ఎంత కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు అమలు చేస్తా ఉందనేటువంటి ఒక విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మరో 2.5 ఏళ్ళలో కూడా ఎలక్షన్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే తెలంగాణలో బీజేపీ పాగా వేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో కూడా ఇటువంటి
మోడీ దూసుకెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ రోజు అంటే పశ్చిమ బెంగాల్ అదేవిధంగా అస్సాం ఎలక్షన్ల తర్వాత ఫుల్ జోష్ లో ఉన్నటువంటి బీజేపీ ఈ సభ ద్వారా కూడా ఇటు క్యాడర్ కు అదేవిధంగా ప్రజలకు ఇటువంటి సంకేతం పంపుతారు. ఇటువంటి ఆయన స్పీచ్ ఏ విధంగా ఉండబోతుందనేది కూడా కొంత చర్చనీయాంశం మారిందని చెప్పొచ్చు. కిరణ్, మనం చూస్తున్నాం ఈ ఇటీవలి కాలంలో ప్రధాని మోదీ తెలంగాణ నాయకులకు సంబంధించి ఇక మొత్తంగా మనం స్క్రీన్ పై చూడొచ్చు. ఇద్దరు అంటే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి, దేశ ప్రధాని హెచ్ఏసీసీకి చేరుకున్నారు. ఇద్దరు కూడా సభా వేదికపై చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. మొత్తంగా పవరింగ్ తెలంగాణ విత్ మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్త్ 9,400 crores అంటూ కూడా మొత్తంగా తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్తున్నాం, తెలంగాణలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతోందంటూ కూడా ఒక బ్యాక్గ్రౌండ్లో అసలు అంటే విజన్ ఏంటి అనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? మొత్తంగా తెలంగాణకు నిధులు రావట్లేదు అని చెప్పి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే వీటన్నింటికి విమర్శకు చెక్ పెట్టేలానే ఇప్పుడు 9,400 కోట్లతో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారనుకోవచ్చా? మీరు అన్నట్టు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అగ్రనేతలు కూడా మోదీకి సవాళ్లు విసిరిన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో ప్రాజెక్టుల విషయం సంబంధించి కూడా ప్రాజెక్టులు అంటే జాతీయ హోదా ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన పంపారు, డిమాండ్స్ కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మోదీ ప్రాజెక్టులకు సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇస్తారో కొంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేవలం అంటే బీజేపీ ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాంలో విజయం తర్వాత కూడా కొంత స్ట్రాటజీగా ముందుకు వెళ్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ అంటే చాలా చైతన్యవంతమైనటువంటి రాష్ట్రం అని చెప్పొచ్చు. పశ్చిమ బెంగాల్లో ఏదైతే వ్యూహాలు ప్రయోగం చేసిందో అటువంటి వ్యూహాలు ఇక్కడ తెలంగాణలో అమలు చేసే దిశగా కూడా చాలా వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉంది, అదేవిధంగా దక్షిణ తెలంగాణలో చాలా వీక్ గా ఉంది. ఒకవేళ దక్షిణ తెలంగాణలో నాయకత్వ లోపం కావచ్చు, క్యాడర్ ఉన్నప్పటికీ కూడా కొంత పార్టీ అయితే వీక్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు బీజేపీ నాయకత్వానికి అంటే రాష్ట్ర నాయకత్వానికి ఎటువంటి దిశానిర్దేశం ఇస్తుందనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు హిందూవాదం కావచ్చు, ఇటు సనాతన ధర్మం కావచ్చు, ఇటు మతపరమైన అంశాలకు సంబంధించి ఇటువంటి ఈ అంశాలతోనే ప్రజల్లోకి వెళ్లకుండా కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి మీరు అన్నట్టుగా మొత్తంగా డబుల్ ఇంజన్ సర్కార్ అనే నినాదం దేశవ్యాప్తంగా మారుమొంగేలా భారతీయ జనతా పార్టీ చేస్తుందనుకోవచ్చా? అంటే తెలంగాణకు వచ్చేసరికి పశ్చిమ బెంగాల్, మిగతా రాష్ట్రాలు, బీహార్ కావచ్చు, చాలా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేరు. తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ ఉద్యమ నేపథ్యం, ఉద్యమ పార్టీ, అదేవిధంగా ఇక్కడ ప్రాంతీయ భావాన్ని కూడా ఎక్కువగా చూస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో డబుల్ ఇంజన్ సర్కార్ అనే నినాదం ఎంతవరకు తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపుతోందనుకోవచ్చు? ఏ విధమైన పరిణామాలు ఉండబోతున్నాయని మనం భావించవచ్చు అంటారు? అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏమి అని కూడా చాలా పదే బీజేపీ చెప్పుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కానీ 2023 ఎన్నికల వచ్చే వరకు కూడా చాలా సీన్ అయితే రివర్స్ అయిందని కూడా చెప్పొచ్చు. ఎంతసేపు వాళ్ళు అంటే కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కూడా వాళ్ళు పావులు కదిపారు. కానీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనేది మాత్రం పెద్దగా ఫోకస్ పెట్టని పరిస్థితి అయితే ఉంది. కానీ ఈసారి పశ్చిమ బెంగాల్ ఫలితాలు చాలా అంటే బీజేపీ కూడా కొంత పాఠాన్ని నేర్పాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో 50 ఏళ్ల థ్యాంక్ యూ కిరణ్. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్ఏసీసీలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.